ఆనరబుల్ ఎంపీ గారు శ్రీ పివి మిథున్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మరియు చైర్పర్సన్ దిశ ఈరోజు దిశ మీటింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ మేడ రఘునాథ రెడ్డి గారు, అలాగే శ్రీ పి ద్వారకనాథ రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యే గారు, అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఆల్ ఎంపీపీస్ అండ్ సర్పంచెస్. ఈ మీటింగ్ ఉద్దేశం ఏమనేది అందరు కూడా ఒకసారి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, మన జిల్లాలో మన పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలిసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉందా లేదా, వీటన్నిటి కూడా రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు సార్. యాజ్ అగైన్స్ 168 సార్, జస్ట్ 1% డివియేషన్ ఉంది సార్. దాన్ని 15% ఎస్సీస్ కల్కేషన్ సార్. అది దాన్ని ఫాలో అయినాం సార్ మనము. జస్ట్ 1%. మీకు చెప్పేది ఏమంటే మీరు బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు రెజల్యూషన్ ఇవ్వలేదు చైర్మన్, నా ఇది లేకుంటే ఇక్కడ పనులు జరిగిపోయినాయి, నన్ను పక్కన పెట్టినారంటే అది మీరు తిప్పుకొని ఫైనల్గా మేము ఏం చేసినా కూడా వచ్చేది అధికారుల పైన. దయచేసి మీరు నీట్గా బ్యాలెన్స్ చేయండి. కావాలి అడిగిందంటే ఫైనల్గా ఒకసారి. అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగే దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సభ్యులందరూ కూడా లేవనెత్తిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని, అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా గ్రీవెన్సెస్ అంతా కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఒక నిర్దిష్ట సమయంలో సాల్వ్ చేసే విధంగా ఈరోజు మీటింగ్లో చర్చించి ఇవన్నీ కూడా మినిట్స్ తయారు చేసి అవన్నీ కూడా రాబో రోజుల్లో త్వరగా ఇవన్నీ కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకా మనము ఎక్కువ నిధులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వచ్చే స్కీమ్స్ కానీ మిగతా మనకు రోడ్స్ కానీ ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేదానికి నేను మా గౌరవ రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు, ఆయన కూడా మన అన్నమయ్య జిల్లా చెందిన వ్యక్తే. సో మేమిద్దరం కూడా మన జిల్లాకు అత్యధిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.